డైరెక్టర్ అనుదీప్ అనగానే అందరికీ జాతిరత్నాలు సినిమానే గుర్తొస్తుంది. అంతకుముందు ఓ మూవీ చేసినప్పటికీ దీని తర్వాతే బోలెడంత ఫేమ్ సొంతం చేసుకున్నాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్, ఇంటర్వ్యూ, బయట ఎక్కడైనా సరే తనదైన కామెడీతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటాడు. ఇప్పుడు ఫంకీ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఫిబ్రవరి 13న రిలీజ్. దేని ప్రమోషన్లో మాట్లాడుతూ తన లవ్ స్టోరీ బయటపెట్టాడు. ఎవరినైనా ప్రేమించారా అని యాంకర్ సుమ అనుదీప్ని అడగ్గా, స్కూల్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ విషయం ఆమెకు చెప్పలేదు, అంటే వన్ సైడ్ లవ్ అన్నమాట. ఇప్పుడు ఆ అమ్మాయికి పెళ్ళైపోయి ఎక్కడో ఉంటుంది. కాలేజీలో ఎవరిని లవ్ చేయలేదు. ప్రస్తుతానికైతే ప్రేమ పెళ్లి మీద ఆసక్తి లేదు, పెళ్లి చేసుకోవాలని ఇంట్రెస్ట్ లేదు అని క్లారిటీ ఇచ్చేశాడు. అయితే అనుదీప్ ఇదంతా సీరియస్గానే చెప్పాడా లేదా జోక్గా చెప్పాడా అనేది తెలియదు. ఎందుకంటే చాలా కామెడీ విషయాల్ని కూడా సీరియస్ ఫేస్ పెట్టి చెబుతుంటాడు. కొన్నిసార్లు అయితే నిజాన్ని అబద్ధాన్ని ఒకేలా చెబుతుంటాడు. ఇప్పుడు చెప్పింది కూడా ఆ రెండిటిలో ఏదా అనేది తెలియదు. మూవీ విషయానికి వస్తే జాతిరత్నాల తర్వాత తమిళ హీరో శివకార్తికేయన్తో ప్రిన్స్ తీశాడు, కానీ సరిగా ఆడలేదు. తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ఇప్పుడు ఫంకీతో వస్తున్నాడు. మరి ఈసారి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.